నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లిన నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. స్కానింగ్ లో రక్తం తక్కువగా ఉందని వెంటనే ఆపరేషన్ చేయగా బిడ్డకు జన్మనిచ్చింది. పాప క్షేమంగానే ఉండగా తల్లికి అస్వస్థత ఉందని రక్తం తెప్పించి నిలకడగా ఉందని చెప్పారు. కొద్దిసేపటికే మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని, రక్తస్రావం ఎక్కువ అవుతుందని హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా వైద్యం చేస్తుండగా చనిపోయింది. బాలింత మృతికి హాస్పిటల్ యాజమాన్యమే కారణమని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారని, 3 నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫస్ట్ 10 గంటలకు వచ్చినాం మార్నింగ్ టైంలో. ఇప్పుడు సండే రోజు గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ మొత్తం అయిపోయింది. జర్ర పెయిన్స్ వస్తున్నాయనగా స్కానింగ్ రాసింది మేడం. స్కానింగ్ రిపోర్ట్లో వచ్చినాక ఏం చెప్పింది, సీజన్ ఒక 1 అవర్ 2 అవర్స్లో స్కానింగ్ చేయాలని చెప్పేసింది. ఫుడ్ అంటే ఫుడ్ వద్దు, ఇప్పుడు ఫుడ్ వద్దు, వాటర్ వద్దు అని చెప్పేసింది. ఒక 6 గంటల వరకు ఆపరేషన్ చేసి పాపం మాకు ఇచ్చేసింది. మాకు ఇచ్చేసిన తర్వాత ఏమైంది మేడం, క్రిటికల్ ఉంది అంటే మంచిగానే ఉంది, ఆమెకి బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నే బ్లడ్ తెప్పించాలని అడిగింది. అంటే బ్లడ్ పంపించాను. ఒక 9 గంటల వరకు బ్లడ్ వచ్చేసింది. బీపీ కంట్రోల్ అవుతుంది, కొంచెం సైలెంట్గా ఉంటే తప్పుడు అయిపోయిందని చెప్పేసి మమ్మల్ని ఎవరిని లోపలికి రానియాలి. పాపతో ఒక పేషెంట్ తప్ప ఉన్నారు. తర్వాత ఏమైందంటే బ్లడ్ ఎక్కిస్తారు. బ్లడ్ ఎక్కించినాక నేను వెళ్ళిపోయిన ఇంటికి. మళ్ళీ మార్నింగ్ చేస్తే ఏం కాలేదు, మంచిగానే ఉంది అని చెప్పేసి 11:30 దాకా మంచిగానే ఉంది. కానీ ఇంకా యూరిన్ ఒకటి ప్రాబ్లం ఉంది, యూరిన్ వస్తలేదు. యూరిన్ వల్ల లోపల ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది, హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పింది సార్. హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పి